తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం. అప్పుడు మా తలసాని సీనన్న నాయకత్వంలో ఈ డయాస్లు ప్రభుత్వమే వేసి ఈ దున్నలను తెచ్చిన వారికి వెండి పిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం. కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇలా నిర్వాహకులను అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇలా ఏందో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం.